మనం హాస్పిటల్ పాలైతే అవునండి. మనం గనక నిజంగా హాస్పిటల్ పాలైతే ఎంత చిక్కుల్లో పడతామో తెలుసా అండి? ఉదాహరణకు మన గుండె గురించి చెప్పుకుంటే రోజుకు సుమారు 1,00,000 సార్లు కొట్టుకుంటుందండి. విశ్రాంతి లేదు, జీతం లేదు. హాస్పిటల్‌లో గుండె సమస్య వస్తే యాంజియోగ్రఫీ అంటారు, యాంజియోప్లాస్టీ అంటారు, బైపాస్ సర్జరీ అంటారు. ఖర్చు ఎంత అవుతుందో తెలుసా అండి? 3,00,000 నుంచి 10,00,000 వరకు. కానీ దేవుడు మనకు జన్మతోనే ఉచితంగా ఇచ్చాడు కదండి! ఎంత గొప్ప దేవుడండి. నీ హృదయంతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించు. హృదయం లేకపోతే ప్రేమ ఎలా ఉంటుందండి? హృదయంలో అన్నీ చక్కగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం ఇవన్నీ హృదయంలో నిండుకుని ఉంటే అది దైవ లక్షణాలు. మన కళ్ళున్నాయి చూసారా? ఆ 2 చిన్న కళ్ళు ఎంత చక్కగా అద్భుతంగా, కళ్ళు లేకపోతే అంధకారమే కదండి. ఏది మన జీవితం అంతా చీకటిమయమై ఉంటుంది. మనం ఏది గుర్తించలేం, ఏది చూడలేం. మన కళ్ళు రంగులు గుర్తిస్తాయి, ముఖాలు గుర్తిస్తాయి, కన్నీళ్లు కారుస్తాయి. ఒక కన్ను పోతే సర్జరీకి ఎంత అవుతుందో తెలుసా అండి? ఆర్టిఫిషియల్ లెన్స్ ఖర్చు సుమారుగా 50,000 నుండి 2,00,000 వరకు ఒక్క కన్నుకే అవుతుంది. కానీ దేవుడు మనకు 2 కళ్ళను ఉచితంగా ఇచ్చాడు కదండి. నీ కళ్ళు నీ దేహానికి దీపం అని వాక్యం సెలవిస్తుంది. కిడ్నీస్ ఉన్నాయి చూసారా? అవి రోజు రక్తాన్ని శుభ్రం చేస్తాయి, విషాలను వ్యర్థాలను బయటికి పంపిస్తాయి. 2 కనుక ఫెయిల్ అయితే ప్రతి వారం డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అండి? డయాలసిస్ చేస్తే నెలకు 30,000 నుంచి 50,000 వరకు అవుతుంది. ట్రాన్స్ప్లాంట్ చేస్తే 5,00,000 నుంచి 10,00,000 వరకు ఖర్చు అవుతుందండి. దేవుడు మనకు 24/7 ఉచితంగా సేవ చేయటానికి కిడ్నీస్ ద్వారా కృపనిచ్చాడు మనకు. మన లంగ్స్ ఉన్నాయి చూసారా? రోజుకు సుమారుగా 20,000 శ్వాసలు తీసుకోగలుగుతామండి. 20,000 చొప్పున మనం శ్వాస తీసుకుంటాం. ఐసీయూలో కనుక వెంటిలేటర్ మీదకి మనం ప్రవేశిస్తే రోజుకు ఖర్చు ఎంత అవుతుందో తెలుసంటారా? 10,000 నుండి 25,000 వరకు అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఒక్క శ్వాసకు కూడా మనకు బిల్లు లేదు కదండి. దేవుడు మనలో శ్వాసనుంచారు. ఎంత ఉచితమైన కృపను అనుగ్రహించారండి దేవుడు. మన మెదడు చూసారా? ఆలోచనలు, జ్ఞాపకాలు, నిర్ణయాలు, బ్రెయిన్కి కనుక ఇంజురీ వస్తే, మన బ్రెయిన్ కనుక ఇంజురీ అయితే స్కాన్స్, సర్జరీ, రీహాబ్ ఈ ఖర్చు అంతా ఎంత అవుతుందో తెలుసంటారా? లక్షల్లో, కొన్నిసార్లు కోట్లలో కూడా అవుతుంది. అయితే దేవుడు మనకు ఆలోచించే శక్తిని ఉచితంగా ఇచ్చాడు కదండి. మనం దేవుణ్ణి ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? సమస్య